హస్తిన టూర్ లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో రేవంత్ భట్టి భేటీ అయ్యారు. ఉదయం సీఈసీ భేటీకి హాజరైన ఇద్దరు నేతలు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 4 సీట్లపై చర్చించారు. అయితే ఖమ్మం మినహా మిగిలిన కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ సీట్లపై అభ్యర్థులు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే 3 సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని సమాచారం. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో రేవంత్ భట్టి భేటీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఏంటి భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎప్పటికి ఈ మిగిలిన 3 సీట్లపై క్లారిటీ రావచ్చు? రేపు ఈ మిగతా 3 సీట్లకు సంబంధించి రేపు అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ, లోక్సభకు సంబంధించిన స్థానాలపైన ప్రకటన ఉంటుంది. వాటితో పాటు ఒడిశాకు సంబంధించిన సీట్లపైన కూడా అనౌన్స్మెంట్ రేపు ఉదయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఆయనతోటి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఖమ్మంకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఖమ్మం లోక్సభ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన చర్చే ఈ ముగ్గురు మధ్య చర్చ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక 3 స్థానాలకు సంబంధించి ఈరోజు ఉదయం జరిగినటువంటి సిఈసి సమావేశంలో 3 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసినట్టు మనకున్నటువంటి సమాచారం. కరీంనగర్కు సంబంధించి రాజేందర్ రావు, అలాగే వరంగల్కు సంబంధించి కడెం కావ్య, హైదరాబాద్ నుంచి సమీర్, ఈ ముగ్గురి పేర్లను ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముగ్గురికి ఈ 3 నియోజకవర్గాలకు కూడా 2-3 నేతల నుంచి పోటీ ఉండేది. వాటిని ఫైనల్ చేసి ఈ 3 పేర్లను ఫైనల్ చేసి నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మంకు సంబంధించి మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ సీట్ని 3 సీనియర్ నాయకులు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆశిస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఈ సీట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆమెతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కుటుంబం నుంచి కూడా తుమ్మల యుగేందర్, ఈ 3 బలమైనటువంటి నేతలు ఈ సీట్ పైనే కాన్సన్ట్రేట్ చేసి ఈ సీట్ని ఇవ్వాల్సిందిగా కోరుతుండడంతో ఇంకా పెండింగ్లోనే ఉంది. దాన్ని నెక్స్ట్ టైం సిఈసి ఏప్రిల్ 9వ తారీఖున మరొకసారి సిఈసి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ భేటీలో దీనికి సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ సిఈసిలో కనుక నిర్ణయం తేలకపోతే పూర్తి స్థాయిలో ఖమ్మంకు సంబంధించిన అభ్యర్థి ఎవరనేది నిర్ణయించాల్సిందిగా అధిష్టానానికే బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఈ 3 కాకపోతే మరొక పేరు కూడా ప్రముఖంగా వినబడుతుంది. అక్కడ నుంచి రాజేంద్ర ప్రసాద్ పేరు. ఈ 3 ఒకరికి కాకపోతే ఆయనకు ఈ సీట్ను కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సంబంధించిన నేతలను కూడా ఆయన కలిశారు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఇంకొక 2 సీట్లకు సంబంధించి సికింద్రాబాద్ సీటు మార్పు పైన కూడా చర్చ అయితే జోరుగా నడుస్తూ ఉంది. ఆ సీట్లో ప్రస్తుతానికి దానం నాగేందర్కి అక్కడ నుంచి సీట్ని కన్ఫర్మ్ చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. ఒకవేళ అక్కడి నుంచి మారిస్తే ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో పాటు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఆ సీట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది అనేది కూడా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. దాంతోపాటు కంటోన్మెంట్కు సంబంధించిన అభ్యర్థి ఎవరనే దానిపైన కూడా చర్చ నడుస్తూ ఉంది. అలాగే మాదిగలకు సంబంధించిన ప్రాతినిధ్యం కల్పించాలి, మాదిగలకు సీట్ ఇవ్వాలనేది కూడా ప్రముఖంగా వినబడతా ఉంది. కంటోన్మెంట్ సీట్కి సంబంధించి మాదిగ సామాజిక వర్గానికే ఆ సీట్ను కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చ, వాటితో పాటు తుక్కుగూడలో కీలకమైనటువంటి సభ ఉంది నెక్స్ట్ వీక్లో. దానికి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అక్కడి నుంచే చేయబోతున్నారు. ఎన్నికలకు నగారా కూడా అక్కడి నుంచే ఊదబోతున్నారు అనేది ప్రముఖంగా వినబడుతుంది. కాబట్టి ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అలాగే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, వారిని ఉపయోగించుకునేటువంటి తీరు, వీటన్నింటిపైన కూడా చర్చలు నడుస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ భేటీ ముగిసిన తర్వాత 9:45 ఫ్లైట్కి ఇద్దరు నేతలు కూడా హైదరాబాద్ తిరిగి బయలుదేరుతారు. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.